మద్యం దుకాణాల కేటాయింపు నిబంధనలను రూపొందించి వాటిని ఉల్లంఘించడం ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించడం కుదరదని, నిబంధనల ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించడానికి ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలంది. చట్టబద్ధత లేకుండా గడువు పొడిగింపు జరిగినట్లయితే దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ నెల 18 వరకు స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగించవచ్చని తెలిపింది. దరఖాస్తుల గడువును 18 నుంచి 23 వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన డి వెంకటేశ్వరరావుతో పాటు మరో 4 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్ తుకారాంజీ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ గడువు పొడిగింపునకు నిబంధనలను అనుమతించవని తెలిపారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటే హైకోర్టు గడువు పొడిగింపును రద్దు చేసిందన్నారు. అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18న రాజకీయ బంద్ కు పిలుపునివ్వడంతో పాటు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, అందువల్ల గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈ నెల 18 వరకు 89,343 దరఖాస్తులు వచ్చాయని, పొడిగింపు తర్వాత కేవలం 5,793 అందాయన్నారు. ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉందన్నారు. ఒక్కరోజు గడువు ఇస్తే సుప్రీంకోర్టు తీర్పులతో సహా ప్రభుత్వ వివరణను ఇస్తామనడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను ఈ రోజుకు వాయిదా వేశారు. మరోవైపు మద్యం దుకాణాల కేటాయింపులో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై తేలేదాకా కేటాయింపు ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాదిని కోరారు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ ఇది వాణిజ్యపరమైన అంశమని, రిజర్వేషన్లు కేవలం సంక్షేమ పథకాలకే వర్తిస్తాయన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి స్టేకు నిరాకరించారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.